నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి గొప్ప కృపకై స్తోత్రాలు. ఈ యొక్క కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే గనక మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు మీరు ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే హోలీ గాడ్ ఏజీ చర్చ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యొక్క ప్రసారాలు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకడిని ద్వేషించి ఒకడిని ప్రేమించును, లేదా ఒకడి పక్షముగా ఉండి ఒకడిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఎవడును ఇద్దరికి యజమానులకు దాసుడిగా ఉండనేరడు. చూడండి, ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకడిని ద్వేషించి ఒకడిని ప్రేమించును, ఒకడిని ద్వేషించి ఒకడిని ప్రేమించును, లేదా ఒకడిని పక్షముగా ఉండి ఒకడిని తృణీకరించి, ఒకడిని పక్షంగా ఉండి ఒకడిని తృణీకరించును. అంటే ఒక దాసుడు ఒక యజమానుడి దగ్గరే నమ్మకంగా పనిచేస్తాడు, ఇద్దరు యజమానుల దగ్గర నమ్మకంగా చేయలేడు అని యేసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. అంటే ఇది చూడండి, ఏ సందర్భంలో ఆయన చెప్తారంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. సిరి అనేది డబ్బు అన్నమాట. మీరు ఎవరినో ఒకరినే ప్రేమించాలి, ఎవరినో ఒకరికే దాసులుగా ఉండాలి, దేవునికన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే ఈ లోక ధనానికైనా దాసులుగా ఉండాలి. ఇద్దరికి దాసులుగా ఉండడం అనేది కుదరదు. అదే చెప్తున్నాడు ఆయన. చాలా మంది ఏంటంటే దేవుడు కావాలి ధనము కావాలి అన్నట్టుగా బ్రతుకుతారు. కానీ దేవుడు కావాలి ధనము కావాలన్నట్టుగా బ్రతికితే దేవుడు ఉండడు. దేవుడే కావాలి అన్నట్టుగా బ్రతికితే దేవుడు ఉంటాడు, దేవుని కింద ధనము ఉంటుంది. కానీ నాకు ధనమే కావాలి అని ధనము కొరకు బ్రతికితే నీకు దేవుడు ఉండడు. దేవుని యొక్క ప్రణాళికలో నుంచి, దేవుని యొక్క ఆ ఉద్దేశాల్లో నుంచి నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావు, దేవుణ్ణి పోగొట్టుకుంటావు. కాబట్టి మన జీవితాల్లో మనం దేనికో ఒకరికే దాసులుగా ఉండాలి. ఉంటే దేవునికన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే ధనమునికైనా దాసులుగా ఉండాలి. కాబట్టి మనం నిర్ణయం తీసుకోవాలి, నేను ఎవరికి దాసులుగా ఉండాలి. దేవునికి అంటే దేవుని మాటలకు, దేవునికి అంటే దేవుని మాటలకు, దేవుని యొక్క వాక్యానికి, దానికే మనము విలువిచ్చే వారంగా ఉండాలి. దేవునికే దాసులుగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయన్నమాట. మనం ఇక్కడ కొన్ని విషయాలు చూసుకుందాం. ఎవరైతే దేవునికి దాసులుగా ఉన్నారో వారి జీవితాలు, ఎవరైతే ధనానికి దాసులుగా అయిపోయారో వారి జీవితాలను చూసుకుందాం. కొంతమంది వ్యక్తులని మీ ముందుకు తీసుకొస్తారు. అయితే మనము దేవునికి దాసులుగా ఉన్నప్పుడు మన జీవితాలు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాయి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఆకాను చూడండి. ఆ ఎరుకో మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, ఆ ఎరుకో శాపగ్రస్తమైనటువంటిది, అది అక్కడ వెండి బంగారము ఈ వస్తువులు ఏమి తీసుకోవద్దు, అవి శాపగ్రస్తమైనవి కాబట్టి వాటిని తీసుకోవద్దు అని చెప్పాడు దేవుడు. కానీ దేవుని మాట ఆలకించకుండా ఆయన ఏం చేశాడు మనకు కనబడుతుంది. అది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21లో ఆ దోపుడు సొమ్ములో ఒక మంచి సీనాయి వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. అంటే చూడండి, ఆయన ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశ చూడండి, ఆ వస్త్రాన్ని చూడగానే, ఆ బంగారాన్ని చూడగానే, ఆ వస్తువు చూడగానే ఆయనకు ఆశ కలిగింది. కానీ దేవుడు చెప్పిన మాటని ఆయన వినలేదు. తీసుకోవద్దు అని చెప్పినప్పుడు తీసుకోవద్దు, అంతేగాని దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట మనం వింటేనే మనకు ఆశీర్వాదం, మనకు దీవెన తప్ప దేవుడు మాటను మనం ప్రక్కన పెడితే మనకు అది దీవెన ఆశీర్వాదం కాదు. ఆయన చూసి ఆశించి వాటిని తీసుకుని ముందు చూశాడు. పాపం అనేది ఫస్ట్ ఎక్కడ కంటి చూపుతో ప్రారంభమవుతుంది. చూశాడు. చూసినప్పుడు ఆయనకు ఆలోచన వస్తుంది. చూసినప్పుడు ఏమొస్తుందమ్మా?
ఆలోచన వచ్చి తీసుకోవాలని ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని జయించాలి. ఆలోచన ఏం చేయాలమ్మా? జయించాలి. ఈ ఆలోచన అనేది మంచిది కాదు, ఇది అపవాది నుంచి వస్తుంది, ఇది చెడ్డ ఆలోచన, ఈ చెడ్డ ఆలోచన అనేది మంచిది కాదు అని జయించాలి. ఎప్పుడు కూడా పాపము చెయ్యాలి అన్న ఆలోచన ఎప్పుడు కూడా అపవాది నుంచే, సాతాను నుంచే వస్తాయి. ఎప్పుడు మనం గమనించుకోవాలి, పాపము చెయ్యాలి అన్న ఆలోచన ఎప్పుడు కూడా సాతాను నుంచి వస్తుంది. కాబట్టి సాతాను నుంచి వచ్చిన ఆలోచన అని అతడు దాన్ని జయించాలి. కానీ అతను జయించలేకపోయాడు. అతను జయించలేకపోయి అతను అంటున్నాడు, నేను చూసిన తర్వాత ఆశించిన తర్వాత నేను తీసుకుంటేనే. ఆయన తీసేసుకుని దాచేసుకున్నాడు. చూడండి, మనం అనుకుంటాము ఎవరు చూశారులే, ఆయన అనుకుని ఉన్నట్టు నేను చూస్తాం, ఎవరు చూశారులే, బోళ్ళు మంది జనం ఉన్నారు, వీళ్ళు ఎవరో చూడలేదు, అధికారులు ఉన్నారు, ఎవరు చూడలేదు, యెహోషువ ఉన్నాడు చూడలేదు, నాయకులైనటువంటి వారు ఉన్నారు చూడలేదు అని అనుకుంటా ఉండొచ్చు. కానీ చూసే దేవుడు ఉన్నాడు, నిన్ను నన్ను చూసే దేవుడు ఉన్నాడు. నీ ప్రవర్తనను, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు అని చూసే దేవుడు ఉన్నాడు. ఆయన మనలందరినీ చూస్తాడు. దేవుడు మనలందరినీ చూస్తాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఈ ఆకాశములకు ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, భూమి మీద ఎక్కడికి వెళ్ళినా నీవు ఉన్నావు, అగాధములు వెళ్ళినా నువ్వు ఉన్నావు. అంటే చూడండి, మనం ఆయన కనుదృష్టి నుంచి మనం ఎక్కడికి కూడా తప్పించుకోలేము. కాబట్టి ఆయన చూస్తాడు. దేవుడు చూసిన తర్వాత ఇశ్రాయేలీయులు మరలా ఆ హాయి మీద పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా లేడు గనుక వారు చాలా మంది చనిపోయారు అక్కడ. అయితే మరలా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు మాకు తోడై ఉంటానన్నావు కదా, మాకు రాజ్యాలు ఇస్తానన్నావు కదా, మమ్మల్ని స్థిరపరుస్తానన్నావు కదా, మరలా ఇలా ఎందుకు జరిగింది, మేము ఎందుకు ఆ చిన్న పట్టణం మీద ఓడిపోయామంటే అప్పుడు దేవుడు చెప్తాడు, శపితమైన దాంట్లో నుంచి కొంత తీసుకున్నారు ఇశ్రాయేలీయులు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ గోత్రాలన్నీ కూడా ఆయన నిలబెట్టినప్పుడు అక్కడ ఆకాను పట్టబడి అప్పుడు చెప్తున్నాడు, నేను వాటిని తీసుకున్నానని చెప్పాడు. అయితే అక్కడ ఆయన తీసుకొచ్చి అప్పుడు నిలబెట్టినప్పుడు ఆయన అన్నాడు, నేను వాటిని చూసి ఆశించి వాటిని తీసుకుంటుని. సాతాను ప్రేరేపణకు లొంగిపోయాడు. అప్పుడు ఆకాన్ని తీసుకొచ్చి ఆ యెహోషువ గ్రంథం 7:24 ఉంటుంది, తన కుటుంబాన్ని అంతా కూడా తీసుకొచ్చి రాళ్లు పెట్టి కొట్టి చంపేశాడు. తన కుటుంబం అంతా కూడా చివరికి చనిపోయింది. అనుకుని ఉండొచ్చు ఆకాను, ఈ కుటుంబానికి కొంచెం ఈ ధనాన్ని ఆధారంగా ఉంటుంది మనకి అని తీసుకుని ఉన్నాడు. కానీ శపితమైన దాంట్లోంచి తీసుకోవద్దు అని చెప్పినప్పుడు తొందరపడి ఆయన తీసేసుకున్నాడు. దానివల్ల తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. తన కుటుంబానికి శిక్ష తెచ్చుకునేలాగా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి మనము మన జీవితాల్లో ఈ కుటుంబం కొరకు చేస్తున్నాను, ఈ పిల్లల కొరకు చేస్తున్నాను అని అంటారు. దేవుని వాక్యానికి విరోధముగా ఏది చేసినా కూడా దాంట్లో ఆశీర్వాదం అనేది ఉండదు, దాంట్లో శాపమే ఉంటుంది. కాబట్టి ఆ మొట్టమొదటి యుద్ధంలోనే అతను కకృతి పడిపోయాడు. మొట్టమొదటి యుద్ధంలోనే అతడు తేలిపోయాడు, తన విశ్వాసం నుంచి తొలగిపోయాడు, దేవుని మాట వినలేదు. చివరికి ఏమైందంటే తన కుటుంబాన్ని అంతా కూడా ఆయన పోగొట్టుకున్నాడు. తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన భార్యని, తనకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి అక్కడ చూడండి, ఆ ఇశ్రాయేలీయుల ఆ 36 ఆకాను వల్ల చనిపోయినట్టుగా ఉంటుంది. ఆయన చేసిన పాపాన్ని బట్టి తన యొక్క సహోదరుల్లో 36 మంది చనిపోయినట్టుగా ఉంటుంది. వారు యుద్ధం ఓడిపోయారు, వారు చనిపోయారు. చివరికి ఇతను సంపాదించినటువంటి ఆ సంపాదన ఏమైందంటే తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన భార్యని, తన పిల్లల్ని, తనకున్న సమస్తాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అంటే చూడండి, తాను చేసినటువంటి ఒక పాపము అనేకులకు శ్రమకు కారణం అయిందనమాట. కాబట్టి తర్వాత ఇశ్రాయేలీయులు ఇంచుమించు 32 యుద్ధాలు ఎన్నో పైన చేశారు. వాళ్ళు 32 యుద్ధాలు పైన చేస్తే ఎక్కడ కూడా దేవుడు మీరు వాళ్ళ రాజ్యాల్లో ఉన్నటువంటి ధనాన్ని మీరు తీసుకోమని చెప్పాడు తప్ప ఎక్కడ కూడా మళ్ళీ పట్టుకురండి, ఎక్కడ కూడా తీసుకోవద్దు అని చెప్పలేదు. అయితే ఆకాను తొందరపడి చివరికి ఆ పాపం చేయడం బట్టి తనకున్నటువంటి ఆ ధనాపేక్ష వల్ల పోగొట్టుకున్నాడు. తనకున్నటువంటి ధనాపేక్ష వల్ల తన కుటుంబం, అపేక్ష అనేది మంచిది కాదు. ఇప్పుడు ఆహారం అనేది మంచిది దేహానికి, ఎంతవరకు మంచిది, తక్కువ తినడం అనేది మంచిది. అపేక్ష ఎక్కువ తినేయడం అనేది అపేక్ష అన్నమాట. అలాగే ఏదైనా ధనం అనేది కొంతవరకు పర్వాలేదు, కానీ
ఎక్కువ ఇంకా ధనం కొరకే బతకడం, ధనం కొరకే జీవించడం, ధనమే జీవితం అన్నట్టుగా బ్రతుకుతారు చాలామంది. ధనమే జీవితం, ధనం కోసమే జీవితం అన్నట్టు బ్రతుకుతారు చాలామంది. అది మంచిది కాదు. తర్వాత మనం ఇంకొక 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ మనకు కనబడుతుంది, నయమాను, సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైన నయమాను వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కుష్ఠవ్యాధం పోవాలని ఆయన వచ్చినప్పుడు, అయితే ఎలీషా ఏం చెప్పాడంటే, నువ్వు యార్దాను నదిలో దిగి 7 సార్లు మునిగి వెళ్ళిపోవంటే అతడు మొత్తం మీద వెళ్ళాడు. అదంతా పెద్ద చరిత్ర. అయితే వెళ్ళిన తర్వాత మొత్తం మీద అతనికి 7 సార్లు మునగగానే అతని దేహము పసిపిల్ల దేహం అనే మార్చబడింది. ఇదంతా మనకు తెలుసు. అయితే మార్చబడిన తర్వాత అతడు కొంత కానుక పట్టుకొచ్చాడు ఎలీషా దగ్గరికి కొంత కానుక పట్టుకొచ్చి, ఆ ఎలీషా దగ్గరికి కానుక ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఆ ఏమి వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. నువ్వు తీసుకెళ్ళిపో అంటే సరే ఆయన పట్టుకుని వెళ్ళిపోతుంటే ఈ గెహాజీ చూడండి, గెహాజీ నేను ఏదో రకంగా ఆ ధనాన్ని నేను తీసుకోవాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఆయనతో అబద్ధం చెప్పి ఆయన దగ్గర ధనాన్ని సంపాదించుకున్నాడు. ఆ ధనాన్ని ఇంతకీ తక్కువ ఎంతో కాదు, 2 సంచుల్లో 4 మనుగులు వెండి, 2 దుస్తులు, అంటే తక్కువ. వాటి కోసం ఆయన ఈ దైవజనుడిని వదిలేసేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ ధనాన్ని సంపాదించుకుని వచ్చి దాసుకుని అక్కడ అబద్ధాలు కూడా ఆడేశాడు. నా దూరదేశం నుంచి వచ్చేసారు, మా యొక్క యజమానుడు తెమ్మన్నాడు అని చెప్పి అబద్ధాలు కూడా ఆడేసేసి అక్కడ ధనాన్ని తెచ్చుకుని దాచేసుకుంటే అప్పుడు ఎలీషా అడుగుతాడు, ఏంటి ఎక్కడికి వెళ్ళావు అంటే, ఎక్కడికి వెళ్ళదు అని అబద్ధం ఆడాడు. చూడండి, అబద్ధాలు కూడా ఆయన ఆడేసాడు. అయితే అప్పుడు ఎలీషా అంటాడు, ఇదిగో నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని. సరే, నయమానికి వదిలేసినటువంటి ఆ కుష్టి రోగము నీకును నీ సంతతికి కూడా వస్తుంది అన్నాడు. కేవలం దేనికోసం అంటే కొత్త వెండి బంగారం దుస్తుల కోసం, కొంత కోసం ఆయన కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. తన బిడ్డలకు కుష్టి వ్యాధి సంపాదించాడు. మరి ఈ రోజున చాలామంది పిల్లల కోసమండి అని పోగేస్తారు. ఏం పోగేస్తున్నారు పిల్లల కోసం? వేరే వాటి సంపాదన, లేకపోతే దైవికం కాని సంపాదనను పిల్లల కొరకు పోగేస్తున్నాం అంటారు. అంటే వాళ్ళ కొరకు ఆశీర్వాదాలను సమకూరుస్తున్నావా, లేకపోతే వాళ్ళకి నష్టాలను సమకూరుస్తున్నావా? ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా సరిచేయబడాలి. మీరైనా నేనైనా పిల్లల కోసం అని వాక్య విరుద్ధమైనటువంటి వాటిని మనము పోగేసుకున్నట్లయితే కనుక, ఇది చూడండి, ఆ నయమాను వారు వదిలేసినటువంటి కుష్టి వ్యాధి ఎవరికి వచ్చిందంటే గెహాజీకి వచ్చింది. అయితే అదే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ హజాయేలు తెచ్చాడు 40 ఒంటెలు మోయినంత కానుకను తెస్తే ఆ కానుకను ఎలీషా వద్దన్నట్టుగా ఏమీ కనబడలేదు. కాబట్టి మనం మన జీవితాలు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేదాకా మనం ఎదురు చూడాలి. దేవుడు ఇస్తాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు సహాయము చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఇచ్చేదాకా ఎదురు చూడాలి, కానీ మనము లాక్కునేలా ఉండకూడదు. మనమే సంపాదించేసుకునేలాగా, లేకపోతే మనమే వాక్య విరుద్ధంగా మనం సంపాదించుకునేలా ఉండకూడదు. దేవుడు ఇస్తాడు. దేవుడు తగిన కాలమందు ఎవరినైనా హెచ్చింపజేస్తాడు. తగిన కాలమందు ఎవరికైనా సహాయము ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి. 40 ఒంటెలు మోయినంత కానుక ఎలీషాకి తెచ్చాడు హజాయేలు, కానీ ఆ కానుకను వద్దనలేదు. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. 1 తిమోతి 6:10 ఉంటుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని నాశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకున్నది. నానా బాధల్లోనంట తమ్ముడు తామే పొడుచుకున్నారంట. చూడండి, అంత పోగొట్టుకున్నారనమాట. ఆకాను ఏం సంపాదించుకున్నాడు? తన భార్యని, తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు. గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? తన కుటుంబానికి కుష్టి వ్యాధి, తన సంతతికి కుష్టి వ్యాధిని సంపాదించి పెట్టాడు. కాబట్టి ఈ రోజున మనము మన పిల్లలకి, మన కుటుంబానికి మనం ఏమి సంపాదించి పెడుతున్నాము? నీ వల్ల ఆశీర్వాదాలు రాకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల శాపాలు వచ్చేలాగా నువ్వు జీవించకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, మన వల్ల కుటుంబానికి ఆశీర్వాదం, దీవెన
రాకపోయినా పర్వాలేదు, కానీ శాపాలు తెచ్చేలాగా మనము జీవించకూడదు. శాపాలను దేవుని దగ్గర నుంచి శాపాలు సంపాదించేలాగా మనము జీవించకూడదు. దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి, వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి, ఎవరో కుటుంబాలు ఎవరో పిల్లలు నోటిగాడదు కొట్టి సంపాదించి పట్టుకొచ్చి లంచం డబ్బులు తెచ్చి అవి తెచ్చి ఈ తెచ్చి మన కుటుంబాలను పోషించుకుందాం, మనం ఇల్లులు కట్టుకుందాం, మనం కార్లు కొనుక్కుందాం అని ఉంటే గనక నీకు శాపమే వస్తుంది. నీకు శాపం తప్ప ఆశీర్వాదం అనేది రాదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా, ఇంకా ఈ విషయం అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో 30 వెండి నాణెముల కొరకు యేసు ప్రభుని అమ్మేశాడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. అన్ని విధాలుగా యేసు ప్రభు గురించి తెలుసు ఆయనకి. తెలిసినా సరే యేసు ప్రభు యొక్క కార్యాలు చూశాడు, ఎంతో గొప్ప అద్భుతాలు ఆయన చేయడం చూశాడు. అలాంటి యేసు ప్రభుని కేవలం 30 వెండి నాణెముల కొరకు ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని అమ్మేశాడు. చూడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. అందుకే యేసు ప్రభు ఎవడు 2 యజమానులు సేవించలేడు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు కానీ, యేసు ప్రభుతో ఉన్నాడు కానీ అతని మనసంతా ధనమే. ఈ రోజున చాలా మంది ఆ ధనము కొరకు యేసు ప్రభుని అలాగే అమ్మేసేవారుగా ఉన్నారు. యేసు ప్రభుకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇస్కరియోతు యోధా అలాగే యేసు ప్రభుని అమ్మేశాడు. 30 వెండి నాణాల కొరకు యేసు ప్రభుని ఆయన అమ్మేశాడు. చివరికి ఏమి సంపాదించుకున్నాడంటే, చివరికి ఉరిపోసుకుని ఆయన చనిపోయాడు. చివరికి ఏం సంపాదించుకున్నాడమ్మా? ఉరిపోసుకుని ఆయన చనిపోయాడు. చివరికి 30 వెండి నాణాల కొరకు కక్కుర్తిపడి యేసు ప్రభుని అమ్మేసుకుని అతడు ఉరి వేసుకుని చనిపోయినట్టుగా కనపడుతుంది. తర్వాత మనం అధ్యాయాల్లోకి వెళ్తే అపొస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో వెళ్తే, భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. ఇక్కడ చూడండి, కేవలం 30 వెండి నాణాల కొరకు యేసు ప్రభుని అమ్మేసుకున్నాడు. తర్వాత ఆ యేసు ప్రభు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచారు. వాళ్ళకి 40 రోజులు కనబడ్డారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు సేవ ప్రారంభించారు. పేతురు గారు ఇలా ఉన్నటువంటి కొంతమంది శిష్యులు ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా మళ్ళీ సేవ ప్రారంభించారు. సేవ ప్రారంభించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడితే అపొస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నది, భూములైనను ఇండ్లైనను అమ్మి అపొస్తలుల పాదములు, అంటే అసలు పొలాలు అమ్మితే ఎంత డబ్బు వస్తుందండి? పొలాలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది? అలా అంత డబ్బు అంట పట్టుకొచ్చి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టారంట. అపొస్తలుల పాదాల యొద్ద పెట్టారు. చూడండి, ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాల కొరకు యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. చూడండి, ఎంత ఆధిక్యమైన పరిచర్యని ఇతను పోగొట్టుకున్నాడు. ఎంత ఆధిక్యత కలిగినటువంటి పరిచర్యను ఇస్కరియోతు యోధా కొంత ధనం కొరకు పోగొట్టుకున్నాడు. ఇక్కడ పేతురు గారు వాళ్ళ పాదాల దగ్గర భూములు ఇండ్లు అమ్మేసిన ధనం పట్టుకొచ్చి పాదాల యొద్ద పెట్టారంట. కాబట్టి మనము దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూడాలి. దేవుడు ఇచ్చే వరకు కూడా మనము ఎదురు చూడాలి. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఏదైనా ఆయన ఇస్తాడు. ఇచ్చేదాకా మనం ఎదురు చూడాలి. అంతేగాని మనమే ముందు తొందరపడిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. ఆకాను తొందరపడిపోయాడు. తర్వాత వాళ్ళు ఇశ్రాయేలీయులు 32 యుద్ధాలు పైన చేసి వాళ్ళంతా కూడా చక్కగా సంపాదించుకున్నారు. గెహాజీ కంగారు పడిపోయాడు 2 వస్త్రాల కొరకు, కొద్దిగా వెండి బంగారం కోసం. చివరికి 40 ఒంటెలు మోయినంత కానుకను ఆయన పోగొట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, 30 వెండి నాణాల కొరకు యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప పరిచర్యలు ఆయన పోగొట్టుకున్నాడు. అపోస్తులు దగ్గర ఆ బండి బంగారములు అన్నీ పట్టుకొచ్చి వారి పాదాలు అంటే ఇస్కరియోతు యోధా కూడా నిలబడి ఉంటే కనుక అంత ధనము ఆయన పాదాల దగ్గర పెట్టుండేవారు. కాబట్టి మనము మన జీవితాల్లో దేవునికి విలువనిచ్చే వారంగా ఉండాలి. మనం ఈ భూలోకంలో మట్టికే మన ప్రయాస అయితే కాదు, కానీ మనకు పరలోకం అనేది ఒకటి ఉంది. బైబిల్ చెప్పేది అదే, మనకు పరలోకం అనేది ఉంది. ఆ పరలోకంలో మనం సువర్ణ వీధులతో నడవబోతున్నాం. ఏం చెప్తుంది బైబిల్ అంటే, మనం సువర్ణ వీధుల్లో నడవబోతున్నాం. అక్కడ ఎండైనను వానైన ఆకలైనను దాహమైన లేదు. ఆ సువర్ణ వీధులు ముత్యాలతో కట్టబడుతున్నటువంటి ఆ పట్టణం ఉంది.
అక్కడ రేపొద్దున మనం పోగొట్టుకోకూడదు. ఈ లోక సంబంధమైనటి ఈ తాత్కాలికమైన ధనం కొరకు, ఈ తాత్కాలికమైన వాటి కొరకు మనము వాటిని పోగొట్టుకునేలాగా ఉండకూడదు. మనం ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక ధనం శాశ్వతం కాదు. ఇది ఎంతైనా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఇక్కడ మనము దేవునికి దాసులుగా బతికితే ఈ లోకంలో ధనం ఉంటుంది, పరలోకంలో కూడా మనకి మంచి ఆ దేవుని ఆ రాజ్యంలో ఆ బంగారపు వీధుల్లో మనం తిరుగుతాం. అయితే నువ్వు ఈ లోకంలో ధనం సంపాదించుకోవాలని చూస్తే ఇక్కడ పోతుంది, అక్కడ కూడా ఏముండదు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడము, అట్టి ఒకవేళ ఆలోచన కలిగిన వాటిని విడిచిపెట్టుము. ఒకవేళ నీ ఆ దృష్టి దాని మీద నిలిపినతోడనే అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును అంటాడు సొలొమోను. కాబట్టి మనము ఈ లోక సంబంధమైన ధనము వైపు మనం పరుగులెత్తకూడదు. మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు అనేవి వాటిటంతట అవే వస్తాయి. ఎలీషా దగ్గరికి ఎలా వచ్చింది? 40 ఒంటెలు మోయినంత కానుక అలాగే వస్తుంది. అపోస్తుల దగ్గరికి, అపోస్తులందరి దగ్గరికి ఎలా వచ్చింది కానుక? దేవుడే పంపిస్తాడు, దేవుడే మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి చూస్తున్నటువంటి మీరైనా సరే, చెప్తున్న నేనైనా సరే, ధనాపేక్ష వైపు వెళ్ళకూడదు, ధనాపేక్ష వైపు వెళ్ళకూడదు. ఎవరును ఇద్దరు యజమానులను సేవించరు. యేసుప్రభు గారు అదే అన్నాడు, ఎవరును ఇద్దరు యజమానులను సేవించరు, ఒకరిని ప్రేమించి ఒకరిని తృణీకరిస్తాడు. కాబట్టి మరి మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేదు, ఎవరికో ఒకరికే దాసులుగా ఉండాలి. మనం ఎవరికో ఒకరికే దాసులు, అది యేసయ్యకే దాసులుగా ఉందాం. ఎవరికో ఒకరికే, అది యేసయ్యకి దాసులుగా ఉందాం. యేసయ్యకి దాసులుగా మనం జీవిస్తే ఈ భూలోక ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన పిల్లలు కూడా మనము ఏం చెప్తారంటే, మా వంశంలో ఫలానా వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి, మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి, మా తాతగారు మంచి వ్యక్తి, ఆయన మా కొరకు ప్రార్థన చేసేవాడు, మాకు ఎన్నో దీవెనలు వచ్చినాయి అని చెప్పుకుంటారు. అదే నువ్వు ధనాపేక్ష నువ్వే ఏళ్ళగొట్టి సంపాదించావు, వాళ్ళకి శాపాలు వచ్చినాయి, ఇదిగో మా తాత చేసినటువంటి పనులను బట్టి మేము ఇలా ఉన్నాం, మా వంశంలో పలానా వ్యక్తి పుట్టి మమ్మల్ని ఎలా శాపగ్రస్తులుగా చేసాడని చెప్పుకుంటారు. గెహాజీ చూడండి, వాళ్ళ యొక్క సంతానానికి ఏం సంపాదించాడు? కుష్టివ్యాధి సంపాదించి పెట్టాడు. కాబట్టి మనము మన పిల్లలకి, మన కుటుంబాలకి ఆశీర్వాదాన్ని మనం సంపాదించేలా జీవిద్దాం. ఆశీర్వాదం మన కుటుంబాలకి, మన పిల్లలకి మనం ఆశీర్వాదం వచ్చేలాగా జీవిద్దాం. అటువంటి ఆశీర్వాదం మనం ఎప్పుడైతే సంపాదించామో మన వెనకాల ఉన్నటువంటి కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి, మన ప్రాంతాలు దీవెనకరంగా ఉంటాయి. అలాగూ మనము జీవిద్దాం. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలంనైనా, ధనాపేక్ష కొరకు ప్రభా, ధనము కొరకే బ్రతకూడదు నైనా ప్రభా. మా చేతికి వచ్చిన ఏ పనైనా చేసుకుంటూ వెళ్తే ప్రభా, దేవ ఆశీర్వాదం ఇచ్చే దేవుడు నాయన, నీ కృప చూపించి దయ చూపించి చెప్పబడిన వాక్యాన్ని ప్రభా నేను విన్నటువంటి వారందరూ కూడా దేవ ధనాపేక్ష లేని హృదయం కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, కృప చూపించి సహాయం దయచేయమని ప్రభా, నాయన ఈ కార్యక్రమాలను దీవించి సహాయం దయచేయమని, నీ కృప అనుగ్రహించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.